ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని మనం దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్క్సు వార్త 13వ అధ్యాయము 28 నుంచి 37 వచనంలో ఈ లేఖన భాగంలో ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందులో నుంచి 28 నుంచి 31 వచనాలు మనము చదువుకుందాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆస్వాదించును గాక. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో యేసు ప్రభుల వారు శిలువ వేయబడక ముందు, మరణించక ముందు తన శిష్యులకు ఒకటి హెచ్చరికలను కావచ్చు, కొన్ని మాటలను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు నేను సమీపంగా ఉన్నాను అనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంజూరపు చెట్టును ఉపమానంగా తీసుకొని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను. అంటే మొట్టమొదటి భాగంగా ఈరోజు మన అంశం అంజూరపు చెట్టు ఉపమానము ద్వారా క్రీస్తు సమీపంగా ఉన్నాడని తెలియచేయుట. అంజూరపు చెట్టు యొక్క ఉపమానం ద్వారా క్రీస్తు మనకు సమీపంగా ఉన్నాడని తెలియచేయట. మొట్టమొదటిగా క్రీస్తు సమీపంగా ఉన్నాడు కనుక మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు సమీపంగా ఉన్నాడు కనుక మనము ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చూస్తూ ఇక్కడ ఏమన్నా రాయబడింది లేఖన భాగంలో అంటే జాగ్రత్త పడి అన్నమాట చూస్తుంటున్నాం. 33వ వచనంలో జాగ్రత్త పడి మెలకుగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. యేసు ప్రభు వారు మరణించక ముందు జ్ఞాపకం చేస్తున్న విషయాలు. ఈ అంజూరపు చెట్టు ఉపమానం అంటే ఆ లేత కొమ్మ ఇంకా లేతదే చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉండదని మీకు తెలియదు. అంటే కొమ్మ చిగురించేటప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు అర్థమవుతూ ఉంటుంది, మీకు తెలుసు. ఎందుకంటే ఆ కొమ్మను బట్టి, ఆ వాతావరణం బట్టి ఆ చెట్టు చిగురుస్తుందని, ఆ వసంతకాలం అని ఆ కొమ్మ ఉపమానం చెప్తున్నట్టుగా మనం చూస్తుంటాం. దాని కొమ్మ ఇంకా లేతగా చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉండదని మీకును తెలియను. అంటే ఆ కొమ్మ చిగురించినప్పుడు వసంతకాలం వచ్చింది అన్నట్లుగా మీకు తెలియని దేనికి వాక్యంలో చూస్తుంటున్నాం. అదే విధంగా ఆ కొమ్మ ఏ విధంగా చిగురించినప్పుడు వసంతకాలం ఏ విధంగా వస్తుందని మీకు తెలుసునో ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. ఈ సంగతులు ఏంటంటే ఇక్కడ ఈ లేఖన భాగంలో రాయబడిన మనం చూస్తుంటున్నాం. కింద 13వ అధ్యాయంలో 24వ వచనంలో చూస్తే, ఆ దినములో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందు శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట చూచెదరు అని దీని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతటను మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకునే వారిని పోగు చేయించును. అంటే ఇవన్నీ కూడా జరుగుట మీరు చూచెదరు. వసంతకాలము అంజూరపు చెట్టు కొమ్మ చిగురించినప్పుడు వసంతకాలం ఏ విధంగా వస్తుందని మీకు తెలియనో ఇవి కూడా తప్పకుండా వస్తాయి అనే విషయాన్ని దేని యొక్క వాక్యంలో ఈ సూచనలు జరుగుతాయని, క్రీస్తు యొక్క రాకడకు ముందు సూచనలు జరుగుతాయని దేని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా అలాంటి జరుగుతాయి కాబట్టి దేవుడు ముందుగా చెప్పాడు కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం చెప్పిన జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభుల వారు గెత్సెమనే వనంలో ఆయన
చెమట కార్చి చెమట రక్త బిందులన్న మాట చూస్తాం. ప్రార్థన చేసే సమయంలో శిష్యులకు వచ్చినప్పుడు వారు నిద్రపోతుంటారు. అప్పుడు ఏమంటాడంటే యేసులో మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని దేని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను అందరం కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. దినదినము ఆత్మీయంగా మనము దేవుని యొక్క పరలోక రాజ్య వారసత్వం పొందడానికి జాగ్రత్తలు తీసుకోవాలని దీని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలం అందరం కూడా దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా దేవా నేను తగినట్టు జాగ్రత్త తీసుకో ఆత్మీయ జీవితంలో నీ పరలోక రాజ్యాన్ని నేను పొందుకోవడానికి తగినటువంటి జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను ప్రభా. అలాంటి జాగ్రత్త తీసుకోవడానికి నాకు శక్తిని ప్రసాదించు ప్రభా అని మనము దేని యొక్క లేఖన భావంలో విన్న తర్వాత మనల్ని మనము తీర్మానం చేసుకొని ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగించడానికి జ్ఞాపకం చేస్తున్నారు. రెండోది మనకి జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొట్టమొదటి క్రీస్తు ఆ అంజూరపు యొక్క చెట్టు యొక్క ఉపమానాన్ని బట్టి క్రీస్తు మనకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే నమ్మకమైన మరియు చెడు సేవకులు అనే ఉపమానము జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం మెలకువగా ఉండాలి, జాగ్రత్త పడాలి, తగిన జాగ్రత్త తీసుకొని క్రీస్తు యొక్క పరలోక రాజ్య వారసత్వం కొరకు మనం సిద్ధపడాలి. రెండవదిగా నమ్మకమైనటువంటి సేవకుడు అదేవిధంగా చెడ్డ సేవకుడు అనే ఉపమానం కూడా యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తున్న మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 నుంచి 47 వచనములు అక్కడ వ్రాయబడిన మనం చూస్తుంటున్నాం. ఆ దాసుడు నిజంగా నమ్మకమైన దాసుడు నిజంగా ధన్యుడు అని కూడా లేఖన భాగంలో మనం చూస్తాం. దయచేసి మనం చదవగలుగుతారా? మత్తయి సువార్త 24:45 నుంచి 47 వరకు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపై నుంచి నా నమ్మకమైన వాడును బుద్ధిమంతునైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుంటే అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడైతే నమ్మకంగా ఉంటాడో, ఏ దాసుడు అయితే ఆయన చెప్పింది కరెక్ట్ గా చేస్తాడో, ఏ దాసుడు అయితే ఆయన చెప్పింది తూచా తప్పనిసరిగా పాటిస్తాడో, ఆయన వచ్చినప్పుడు ఆ నమ్మకం కనిపించిన ఆ యొక్క దాసునికి తన యావదాస్తి మీద అధికారము అనుగ్రహించునని దేని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన భూలోకము బ్రతికినంత కాలము ఒక నమ్మకమైన సేవకునిగా, మంచి దైవజనునిగా, మంచి దైవజనురాలిగా, దేవుడు ఇష్టపడే విధంగా, దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు సంతోషించే విధంగా నమ్మకమైన బిడ్డలుగా మనము జీవిస్తే ఆయన పరలోక రాజ్యంలో ఆయన యావదాస్తి మీద మనకు అధికారము దేవుడు అనుగ్రహిస్తాడని దీని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారు చనిపోక ముందుగానే తన శిష్యులకు జ్ఞాపకం చూస్తున్నాం. వారిని బలపరుస్తున్న, వారిని ఏ విధంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నేను కూడా ఆయన పరలోక రాజ్యంలో దేవుని యొక్క యావదాస్తి మీద, ఆయన యొక్క పరలోక రాజ్యంలో ఆ యొక్క మేలు అంటే ఆ రాజ్యంలో ఆ మంచి గృహాన్ని మనము సంపాదించుకోవాలి అంటే ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా మనము చెడ్డ దాసులు కాకుండా మంచి దాసులుగా, మంచి సేవకులుగా, నమ్మకమైనటువంటి దాసులుగా మనకు జీవితాన్ని మనం కొనసాగించాలని దీని వాక్యంలో చూస్తున్నాం. అదేవిధంగా చెడు సేవకుల గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాం మనం చూస్తున్నాం. ఇక్కడ 49 నుంచి మనం అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 49 నుంచి అక్కడ జ్ఞాపకం చేస్తే తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో 48 అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టే దినములోనో వాడు అనుకుని గడియలోనో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును అని దేని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చెడ్డ దాసు విషయంలో చెడ్డ సేవకుల గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. తన దగ్గర ఉన్న పని వారిని ఒకవేళ కొట్ట మొదలు పెడితే తన కింద ఉన్నటువంటి వారిని కొట్ట మొదలు పెడితే అనుకున్న గడియలో యజమానికి వస్తే వారిని నరికించి వేషధారులలో నిజంగా అతన్ని పడవేయనట్లుగా
ఆ చీకటి అనేటటువంటి ఆ గదిలో పడవేస్తానికి కూడా దీని వాక్యం మనం చూస్తున్నాం. వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును అని మనం చూస్తున్నాం. చెడ్డ దాసునికి, చెడ్డ సేవకునికి శిక్ష అక్కడ ఉన్నట్లుగా నరకంలో పడవేయబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. వారిని నరికించి అన్న మాట కూడా మనం చూస్తున్నాం. వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. వీరికి అందరికీ వేషధారులతో ఏముంటదంటే వారికి నరకం ఉంటుంది. అక్కడ ఏడ్పు పండ్లు కోరుకుంటా ఉంటుంది. నమ్మకమైన దాసునికేమో తన యొక్క యావదాస్తి మీద అధికారాన్ని ఇస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనము దేవుడిని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చెడ్డ దాసునికి, దేవునికి అయిష్టంగా జీవించినటువంటి చెడ్డ దాసునికి ఇక్కడ భయంకరమైన శిక్ష ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం బ్రతికినంత కాలము, దేవుని బిడ్డలుగా జీవించినంత కాలం మనం మంచి దాసులుగా, మంచి సేవకులుగా, చెడ్డ సేవకులుగా మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసి మనం చూస్తున్నాం. అంజూరం చెట్టుకు ఉపమానం ద్వారా దేవుడు మొట్టమొదటిగా మాట్లాడుతున్నట్లుగా జ్ఞాపకం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా నమ్మకమైన సేవకుడు, అదేవిధంగా చెడ్డ సేవకుడు, అపనమ్మకమైనటువంటి సేవకుడు అనే ఉపమానం గురించి దేవుడు మనకు జ్ఞాపకం చేసి మనల్ని హెచ్చరిస్తుంటే మనం చూస్తుంటున్నాం. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 19 వచనంలో చూస్తే అక్కడ 10 మంది కన్యకల గురించి అక్కడ రాయబడినట్లు మనం చూస్తుంటున్నాం. 10 మంది కన్యకల గురించి రాయబడింది. అందులో 5 మంది బుద్ధి గల వారు ఉన్నారు, 5 మంది బుద్ధి లేని వారు ఉన్నట్లుగా మనము ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడి మనం చూస్తుంటున్నాం. ఈ 5 మంది వారి యొక్క సిద్ధలలో నూనె సిద్ధపరచుకొని ఉన్నారు. మిగతా 5 మంది సిద్ధల్లో నూనె సిద్ధపాటు లేదు. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. అందరిని నిధిస్తుంటారు. 5 మంది బుద్ధి వరకు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్దాము అనేటటువంటి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ 5 మంది, మిగతా 5 మంది మాత్రము నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు, సిద్ధపాటు లేదు. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఈ 5 మంది మాత్రమే ఆ పెళ్లి విందులో పాల్గొన్నారు, దేవుని రాజ్యంకి వెళ్ళినారు. మిగతా వాళ్ళు బయట నిలబెట్టబడినారు. నేను మిమ్మల్ని ఎరగను అని దేవుడు పెళ్లి కుమారుడు అక్కడ వారిని లోపలికి ప్రవేశం లేకుండా చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో నేను స్థానాన్ని సంపాదించుకోవాలి అంటే యేసు ప్రభువు చెప్పినట్లుగా ఈ 5 మంది బుద్ధిగల కన్యకలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారో, సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఆత్మీయ జీవితంలో నేను కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. మన ఆత్మను బలపరుచుకోవాలి. ఆత్మను మనము దేవునికి ఇష్టమైన విధంగా మనం మలుచుకోవాలి. మనం ఆత్మీయంగా బలపరచబడాలి. దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనము స్థాయిని సంపాదించుకోవాలని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి నేను బ్రతికినంత కాలం కూడా బుద్ధిగల కన్యకల మాదిరిగా, బుద్ధి లేని కన్యకల మాదిరి కాకుండా బుద్ధిగల కన్యకల మాదిరిగా మన జీవితం కొనసాగించాలి. ఈ బుద్ధిగల కన్యకలు దేవుని యొక్క రాజ్యంలో అర్హమైన పాత్రలుగా కనిపిస్తుంటున్నారు. అర్హమైన పాత్రలు కనిపిస్తుంటున్నారు. నేను కూడా ఆ పరలోక రాజ్యానికి అర్హమైన పాత్రలుగా మనకు సిద్ధపడాలి. ఆ అర్హత ఎప్పుడైతే సంపాదించుకుంటామో ఆ పరలోక రాజ్యంలో మనం చేరగలుగుతాం అని దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. అదేవిధంగా ఇంకొక ఉపమానం కూడా దేవుడికి జ్ఞాపకం చేసి మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 48 వచనాలకు ఒక విషయం రాయబడి అక్కడ రెండు గుంపుల గురించి వ్రాయబడిన మనం చూస్తాం. 2 గుంపులు, ఒక మేకల గుంపు, ఒకటి గొర్రెల గుంపు గురించి అక్కడ రాయబడి ఉంటుంది. గొర్రెల గుంపును చూసి దేవుడు ఏమంటున్నాడంటే 25:31 నుంచి 40 వచనం చూస్తే, రాజు వాటిని చూచి ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఈ గొర్రెల గుంపు అర్హమైనటువంటి పాత్రగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని రాజ్యంలో చేరడానికి అర్హమైనటువంటి పాత్రలుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏ విధంగా అర్హమైన పాత్రలు ఉన్నారంటే ఆ రాజు వచ్చినప్పుడు
రాజు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు నేను ఆకలి ఉన్నప్పుడు నాకు అన్నం పెడితే, దాహం ఉన్నప్పుడు దాహం ఇస్తారు, బట్టలు బట్టలు ఇస్తారు అని అన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము ఎప్పుడు ఇచ్చామేమో, అవన్నీ మేము ఎప్పుడు చేసాము, మేము ఏమి ఇవ్వలేదు కదా మీకు అన్నప్పుడు, మీలో ఒకరికి విధంగా మీరు చేశారు కనుక బీద వారికి, దిక్కులేని వారికి, ఆ ఇబ్బందులకి మీరు ఈ విధంగా చేశారు కాబట్టి మీరు అది నాకు చేసినారని దేవుడు వారికి జ్ఞాపకం చేసిన మనం చూస్తున్నాం. నిజంగా ఆ విధంగా వారు జీవించినందుకు, ఆ విధంగా వారు గొర్రెల గుంపు ఆ విధంగా కుడివైపున ఉన్న గొర్రెల గుంపు ఆ విధంగా జీవించినందుకు, ఆ విధంగా చేసినందుకు దేవుడు ఏమంటుంటే ఆశీర్వదించబడిన వారలారా అని దేవుని యొక్క వాక్యంలో ఆ గుంపును దేవుడు మెచ్చుకుంటుండడం మనం చూస్తున్నాం. మనం ఏ గుంపులో ఉన్నాం ప్రియ సహోదరి సహోదర? ఆశీర్వదించబడిన గుంపులు. మేకల గుంపు ఎట్లా ఉంది అంటే, మేకల గుంపును చూసి మత్తయి సువార్త 25వ అధ్యాయము 41 నుంచి 48 వచనంలో చూస్తే, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అనే మాట మనం శపించబడినటువంటి వారలారా అని మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు రాజు వచ్చినప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు నిజంగా దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, ఆకలికి అన్నం పెట్టలేదు, బట్టలు ఇవ్వలేదు, తలవాల్చుకోవడానికి ఇంత ప్లేస్ ఇవ్వలేదు, ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి వారిని శపిస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం బ్రతికినంత కాలం కూడా దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా ఈ మేకల గుంపుగా కాకుండా గొర్రెల గుంపుగా మనము నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా మన జీవితాలను మనం కొనసాగిస్తే మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు మనం చూస్తామని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ మేకల గుంపుకేమో పరలోక రాజ్యంలో ఇక్కడ కింద మాట కింది వచనంలో చివరి 48 వచనంలో అక్కడ చూస్తే గొర్రెల గుంపు ఏమో నిత్య జీవమునకు పోవుదురు అని గొర్రెల గుంపును దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అదేవిధంగా గొర్రెల గుంపుగా ఉన్నటువంటి అందరూ కూడా దేవుడు మెచ్చుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మేకల గుంపునేమో నిత్య అగ్నిలోకి మీరు పడవేయబడదురని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. మేకల గుంపు ఉంది, గొర్రెల గుంపు ఉంది. గొర్రెల గుంపు లక్షణాలు మనం కలిగి ఉంటే, గొర్రెల గుంపులో ఉన్నటువంటి వారి లక్షణాలు మనం కలిగి ఉంటే మనకు పరలోక రాజ్యం ఆశీర్వదించబడిన గుంపులో మనం ఉంటాం. మేకల గుంపులో ఉన్నటువంటి లక్షణాలు ఒకవేళ మన జీవితంలో ఉన్నట్లయితే శపించబడిన వారలారా. కాబట్టి మన జీవిత పరిశీలన చేసుకోవాలి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? గొర్రెల గుంపు మాదిరిగా ఉన్నాయా? మేకల గుంపు మాదిరిగా ఉన్నాయా? యేసు ప్రభు వారు మరణించక ముందే నిజంగా ఈ మాటలు జ్ఞాపకం చేసి మనం సిద్ధపడండి, మీరు జాగ్రత్త పడండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉంటున్నాయి. చాలా భయంకరమైన దుష్ట పరిస్థితులు రాబోతూ ఉంటున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఉపమానముల ద్వారా ఆయన బలపరుస్తున్నట్లుగా, ఇలాంటి ఉపమానాల ద్వారా నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అందరం కూడా అంజూరపు చెట్టు గురించి మన ఉపమానం మనం తెలుసుకున్నాం. అక్కడ యేసు ప్రభు అంజూరపు చెట్టు లేత కొమ్మ చేరించినప్పుడు ఏ విధంగా వసంతకాలం వస్తూ ఉంటుందో, నేను సమీపంగా ఉన్నానన్న విషయం కూడా మీకు, నా దినం కూడా సమీపం ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగండి, ప్రార్థన చేయండి జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా నేను వచ్చినప్పుడు మీరు పరలోక రాజ్యంలో చేరాలి అంటే, నిత్య అగ్నిలోకి పోకూడదు అనుకుంటే, ఏడుపు పండ్లు కోరికే స్థలంకి వెళ్ళకూడదు అనుకుంటే, నమ్మకమైన దాసునిగా, నమ్మకమైన సేవకునిగా మన జీవితాలను కొనసాగించాలని దీనికి వాక్యంలో చూస్తున్నాం. చెడు సేవకునిగా కాకుండా నమ్మకమైన సేవకులు మనం ఉండాలని ఆ ఉపమానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు, హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా 10 మంది కన్యకల గురించి మనం హెచ్చరిస్తున్నాడు. బుద్ధి గల కన్యకల మాదిరిగా మనం ఉండాలి. బుద్ధి లేని కన్యకల మాదిరి కాకుండా బుద్ధి గల కన్యకల మాదిరిగా అర్హమైన పాత్రలుగా పరలోక రాజ్యంలో అర్హమైన పాత్రలుగా మనం ఉండాలంటే, బుద్ధి గల కన్యకలు ఏ విధంగా తమ సిద్ధుల్లో నూనె ఉంచుకొని ఉన్నారో, నువ్వు నేను కూడా మన హృదయం అనే సిద్ధలో వాక్యం అనేటువంటి నూనెను ఉంచుకొని భద్రపరుచుకొని పదే ఆ వాక్యం నెమరు వేసుకుంటూ మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించాలని దీని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అదేవిధంగా గొర్రెల గుంపు గురించి, మేకల గుంపు గురించి కూడా ఉపమానంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. గొర్రెల గుంపును చూసి దేవుడు ఏమంటున్నాడంటే, ఆశీర్వదించబడినటువంటి వారలారా అనేటటువంటి మాట అక్కడ ప్రవక్తలు మనం చూస్తుంటున్నాం. వారికి పరలోక రాజ్యంలో గొప్ప వారసత్వాన్ని అనుగ్రహించి మనం చూస్తుంటున్నాం. మేకల గుంపు విషయంలో శపించబడిన వారలారా అనేటువంటి మన విషయాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి శపించబడినటువంటి వారులుగా మనం ఉన్నట్లయితే మనకు నిత్య అగ్ని,
అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆశీర్వదించిన వారుగా గొర్రెల గుంపుగా మనం ఉన్నట్లయితే మనకు నిత్యము పరలోక రాజ్యంలో దేవుని యొక్క వారసత్వంలో అర్హమైన పాత్రగా మనం ఉంటాం. ఆయన వారసత్వాన్ని పొందుకోవడానికి అర్హమైన పాత్రగా మనం ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. మనం ఏ గుంపులో ఉన్నాం, ఏ విధంగా మన జాగ్రత్తలు తీసుకుంటున్నామా, మెలకుగా ఉండి మనం ప్రార్థన చేస్తుంటున్నామా, చెడు సేవకులుగా ఉన్నామా, మంచి సేవకులుగా ఉన్నామా, బుద్ధిగల కన్యకల మాదిరిగా ఉన్నామా, బుద్ధి లేని కన్యకల మాదిరిగా ఉన్నామా, గొర్రెల గుంపుగా ఉన్నామా, మేకల గుంపుగా ఉన్నామా, మనం పరిశీలన చేసుకుందాం. వీటిలో మనం నేర్చుకున్న విషయాల్లో ఏ విషయంలోనైనా మనం వెనుకబడిపోయినట్లయితే, బలహీనంగా ఉన్నట్లయితే, దేవా నన్ను క్షమించు ప్రభా యేసయ్య. నువ్వు నాతో ఈరోజు మాట్లాడినావు తండ్రి. ఇప్పటి నుంచి మా తండ్రి ప్రభా యేసయ్య, నేను ప్రభా నీ వాక్యానుసారంగా నేను జీవిస్తూ నీ పరలోక రాజ్యంలో నీవిచ్చే ఆ వారసత్వాన్ని, నీవిచ్చే ఆ యావదాస్తి పైన ఆ యొక్క అధికారాన్ని నేను పొందుకోవడానికి ఒక అర్హమైన పాత్రగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను ప్రభా. నాకు సహాయం చేయండి దేవుడు. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ 3 విషయాలు మన హృదయంలో భద్రపరుచుకొని, ఈ 3 ఉపమానాలు మన హృదయంలో భద్రపరుచుకొని, దేవుని యొక్క రాజ్యంలో మనము వారసత్వం పొందడానికి ఇప్పటి నుంచే ఒక అర్హమైన పాత్రలుగా మన జీవితాన్ని కొనసాగిస్తాం. అలాంటి జీవితంలో దేవుడు నీకును నాకును మనందరికీ దయచేయను గాక. ఆమేన్.